కొత్తగా పెళ్ళై అన్యోన్యంగా ఉంటున్న భార్యాభర్తలు. పక్కింట్లో భర్త నుండి విడిపోయిన ఒక భార్య వారిద్దరిని అలా చూసి తట్టుకోలేక ఏం చేసిందంటే, వినోద్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో మేనేజర్. ఈ మధ్యనే పెళ్లయింది. తను ఉంటున్న ఊరు కాస్త పల్లెటూరు కాదు. పూర్తి టౌన్ కూడా కాదు. మధ్యస్థంగా ఉన్న ఊరు. పెళ్లికి ముందు స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉండేవాడు. పెళ్లయ్యాక కూడా కొద్ది రోజులు స్నేహితులతోనే రూమ్‌ని షేర్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని వినోద్ తన భార్యను కాపురానికి తీసుకొని వచ్చాడు. వినోద్ భార్య స్వాతి సీఏ చదివింది. జాబ్ చేస్తానని, ఇంట్లో ఖాళీగా ఉండటం కష్టమని స్వాతి వినోద్‌కి పెళ్లికి ముందే చెప్పింది. కానీ వినోద్ ఒప్పుకోలేదు. ఒక బాబునో, పాపనో పుట్టిన 2 ఏళ్ల తరువాత అప్పటికి తన ఇష్టాన్ని బట్టి మాత్రమే జాబ్ చేయటానికి ఒప్పుకుంటాను అని చెప్పాడు. దానికి కూడా కారణం లేకపోలేదు. తమ జీవితంలోకి వచ్చిన బిడ్డ ఆరోగ్యం కూడా ముఖ్యమని వినోద్ అభిప్రాయం. 2 సంవత్సరాలు బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. బిడ్డ తల్లి సంరక్షణలోనే పెరగాలి అని వినోద్ కోరిక. వినోద్ చెప్పిన విషయం కూడా మంచిదే కాబట్టి స్వాతి ఒప్పుకుంది. ఇక వినోద్ బస్టాండ్‌కు దగ్గరలో అద్దె ఇంట్లో కాపురం మొదలుపెట్టారు. వినోద్ ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం చీకటి పడుతుంది అనగా ఇంటికి వచ్చేవాడు. స్వాతికి మొదట్నుంచి ఇంట్లోనే ఎక్కువగా ఉండే అలవాటు. స్వాతి తల్లికి వీధుల్లో ముచ్చట్లు పెట్టటం నచ్చక స్వాతిని కూడా అలానే పెంచింది. ఇప్పుడు కూడా స్వాతి వినోద్ బ్యాంకుకు వెళ్ళిపోగానే మెయిన్ డోర్‌ని లాక్ చేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని, వీలుంటే టీవీ చూసి, కాసేపు బుక్స్ చదువుకొని, మధ్యాహ్నం కాసేపు నిద్రపోయేది. తమ పొరుగింట్లో ఉన్న రాగిని వీళ్ళ సంసారాన్ని గమనిస్తూ ఉండేది. రాగిని 2 ఏళ్ల క్రితం భర్త నుండి విడాకులు తీసుకొని తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. రాగిని అప్పుడప్పుడు వినోద్‌ని, స్వాతిని పలకరిస్తూ, గమనిస్తూ వినోద్, స్వాతిల కుటుంబాల విషయాల్ని కనుక్కుంటూ వచ్చేది. వినోద్, స్వాతిల అన్యోన్య జీవనం రాగినికి నచ్చేది కాదు. రాగిని మొదట్లో బాగా మాట్లాడుతూనే స్వాతి పట్ల కనిపించని ద్వేషాన్ని మనసులో నింపుకుంది. కొందరంతే అవసరమైన ద్వేషం, దానికి తోడు స్వాతి తక్కువ మాట్లాడటం, రాగినికి ఎక్కువగా పట్టించుకోపోవడం. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చదువుకుంటూ, ఇంట్లో చక్కగా పనులు చేసుకుంటూ భర్తతో సంతోషంగా గడిపే స్వాతి అంటే రాగినికి నచ్చడం లేదు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఏ పని లేకున్నా స్వాతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం, ఏదో ఒక ఇబ్బందికరమైన, స్వాతి మనస్సుకి నొచ్చుకునేలా మాట్లాడటం రాగినికి దినచర్య అయిపోయింది. స్వాతికి రాగిని మాటలు మనస్సుకు చివుక్కుమనిపించేవి. కానీ రాగిని వయస్సును దృష్టిలో పెట్టుకొని నొప్పించకూడదు అని స్వాతి భావించేది. స్వాతి 3 నెలల గర్భవతి. ఈ మధ్య రాగిని గారి పుల్లవిరుపు మాటలు ఎక్కువైపోయాయి. ఎంత ఆలోచించకూడదు అనుకున్నా స్వాతికి ఆమె మాటలు తేనె పూసిన కత్తిల్లా మనసుకి గాయం చేస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా రాగిని వినోద్‌ను పలకరించే నెపంతో అతనికి ఉన్నవి లేనివి ఏవేవో కల్పించి చెప్పటం మొదలుపెట్టింది. వినోద్ ఇవేవీ పట్టించుకోలేదు. కానీ స్వాతిలో అనవసరమైన ఆలోచనలు, దిగులు పెరిగిపోయాయి. మనసులో రోజురోజుకి దిగులు పెరుగుతుంది. ఒకరోజు స్వాతి క్లాస్‌మేట్ అరుణ్ ఏవో బుక్స్ కోసం స్వాతిని వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. అంతే, రాగిని అదే విషయాన్ని స్వాతికి తెలియకుండా వీధంతా చిలువలా పలువలా చేసి చెడుగా పుకార్లు పుట్టించింది. 2 వారాల తరువాత వీధి చివరున్న పద్మమ్మ స్వాతితో మాట్లాడుతూ అరుణ్ గురించి వివరాలు గుచ్చి అనుమానంగా అడిగింది. అరుణ్ తన క్లాస్‌మేట్. మరి ఈమెకు ఏం అవసరం అరుణ్ విషయాలు అనుకుంది స్వాతి. ఇక అది మొదలు. రాగిని ఎప్పుడు ఇలానే ఉన్నవి లేనివి కల్పించి చెప్పటం, ఇతరుల దగ్గర స్వాతి వ్యక్తిత్వాన్ని దిగజారుస్తూ వచ్చింది. పైగా స్వాతితో నవ్వుతూ చాలా మామూలుగా పలకరిస్తుంది. రోజురోజుకి స్వాతి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. హాస్పిటల్లో చెకప్‌లో బీపీ చాలా ఎక్కువగా ఉండటం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది అంటూ డాక్టర్లు వినోద్‌కి హెచ్చరించారు. వినోద్‌లో మార్పు వచ్చింది. ప్రేమగా స్వాతి ద్వారా రాగిని విధానం తెలుసుకొని రాగిణిని గమనించటం మొదలుపెట్టాడు. రాగిని అనవసర జోక్యాన్ని మాటల ద్వారానే సున్నితంగా ఖండించాడు. ప్రతి విషయంలో స్వాతిని సపోర్ట్ చేస్తూ స్వాతికి మానసికంగా తోడు ఉండేవాడు. ఇప్పుడు వారిది అన్యోన్య దాంపత్యం. స్వాతి నార్మల్ అయింది. నెలలు దగ్గర పడటంతో వినోద్ తల్లి స్వాతికి సహాయంగా వచ్చింది. రాగిని గురించి ముందే తెలుసుకున్న వినోద్ తల్లి కూడా ఇతరుల జీవితంలో అనవసరంగా తలదూర్చి అవమానాలు పాలు కావద్దని పరోక్షంగా రాగిణిని మాటలతో హెచ్చరించింది.
ఇక ఆ కుటుంబం విషయంలో తన పాచికలు పారవు అని తెలుసుకున్న రాగిని ఇక తన అసూయపూరిత ఆలోచనలతో ఇంకా ఏ సంసారాన్ని దహనం చేయాలా అని ఆలోచిస్తూ వెతుకులాటలో మునిగిపోయింది. ఇలాంటి రాగి నీళ్లు అడుగడుగునా మన జీవితంలో అప్పుడప్పుడు తారసపడుతుంటారు. అనవసరమైన ఆకర్షణ ద్వేషంతో మనసులో రగిలిపోతూ ఇతరుల జీవితాన్ని కనిపించని పుకార్లు పుట్టించి పచ్చని కాపురాల్ని కలహాల అగ్నికి ఆహుతి చేస్తుంటారు. అందుకే ఎవరు ఎంత, ఎవరి పరిధి ఎంత అనే ఆలోచన మనలో ఉండాలి. మంచి మాటలు మనస్సుకెక్కించుకొని అసూయపూరిత మాటల్ని, విమర్శల్ని పూచిక పుల్లల్లా విసిరేసి మనం బ్యాలెన్స్‌గా ఉంటూ మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాల్సిన అవసరం ఇప్పట్లో ప్రతి మహిళ బాధ్యత. అలాగని చెడు మనసున్న వ్యక్తులకు దూరంగా ఉంటేనే మంచి మనసున్న ఇరుగు పొరుగు వారితో స్నేహం కొనసాగించటం అన్నది ఇప్పట్లో చాలా ముఖ్యం. ఈ స్టోరీ మీకెలా అనిపించిందో మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.